తిరుమల రాయల్ సారంగి హోటల్లో అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి రొయ్య ఆసుపత్రి ముందు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్రులు ఇమాం, ఇమ్రాన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ను కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అందులో భాగంగా రొయ్య హాస్పిటల్ ముందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్నేహపూర్వకమైనటువంటి బంధం కలిగిన కోనిశెట్టి ప్రవీణ్ రాయల్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ మిత్ర బృందము అందరం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. వాళ్ళ యొక్క జన్మదినాలు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనతి కాలంలోనే తిరుపతిలో అత్యధిక మంది ప్రేమాభిమానాన్ని చూరుకున్నటువంటి నాయకుడు కోనిశెట్టి ప్రవీణ్ రాయల్. ఇప్పుడు మన తిరుపతిలో స్థానిక రొయ్య హాస్పిటల్ దగ్గర ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నవీన్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అనేక మందికి రక్తదానం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది. మా అన్న ప్రవీణ్ రాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా అన్న బర్త్డే సందర్భంగా తిరుపతిలో పలు చోట్ల 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం వచ్చిన అందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని మా అన్న ప్రవీణ్ అన్న తరపున ప్రవీణ్ అన్న మిత్ర బృందం కోరుకుంటుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఆర్ అన్నగారికి, ఇమాం అన్నగారికి, ఇమ్రాన్ అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది మనము ఈ ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా 2000 నుంచి 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం నిర్విరామంగా చేస్తున్నాము. మాకు మరింత మందికి అన్నదానం కార్యక్రమం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, తిరుపతిలో ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా అభిమానులు అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు అనేసి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిద్ధు గారికి, బబ్లు గారికి, దివా గారికి, గిరి గారికి, గోపి గారికి, రాజేంద్ర గారికి, ఆర్ఆర్ గారికి, బిల్లా గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా బావ ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా రొయ్య హాస్పిటల్ దగ్గర 2000 మంది నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తున్నాం. దాని అంతటికీ ప్రవీణ్ రాయల్ తమ్ముళ్ళు దివాకర్, బబ్లు, బిల్లా, అందరూ వచ్చి కలిసికట్టుగా అన్నదానం చేసాం. తిరుపతిలో అభయక్షేత్రంలో కానిచ్చి అనాథలకి అందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా ప్రవీణ్ రాయల్ మా బావ సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నాం. మా బావకి ఈ మార్చి చేయడం చాలా సంతోషకరం.